వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. పీపుల్స్ స్టార్ ఇప్పుడు ఈ బిరుదానండి, ఈ సంబోధనండి ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఎందుకంటే మనకి పీపుల్ స్టార్ అంటే గుర్తుకు వచ్చే ఏకైక వ్యక్తి ఆర్ నారాయణమూర్తి. నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా ఆయన వేసినటువంటి ముద్ర అసామాన్యమైనది. స్నేహచిత్ర పతాకంపై ఆయనే నటించి, ఆయనే నిర్మించి, ఆయనే దర్శకత్వం వహిస్తూ ఎన్నో సినిమాల్ని, మరపురాని సినిమాలు, అర్ధరాత్రి, స్వతంత్రం మొదలుకొని ఆయన తీసినవన్నీ కూడా ప్రజాభ్యుదయం కోసమే. సో అలాంటి మంచి మంచి సినిమాలతోటి, అంటే ప్రజలకు ఉపయోగపడే, ప్రజల్ని చైతన్యవంతం చేసే, ప్రజల అభ్యున్నత కోసం ఆయన ఒక కమిట్మెంట్తో ఆ సినిమాలు తీశారు. అందుగురించే ఆయన్ని అందరూ కూడా పీపుల్స్ స్టార్ అని పిలిచారు. నిజంగా చెప్పాలంటే ఆయన గురువు దాసన్ నారాయణరావు గారే ఆయన్ని వీడు పీపుల్స్ స్టార్ అని చెప్పేసి మొదటగా సంబోధించింది ఆయనే. సో అలా ఆయనకి ఆ ట్యాగ్ అనేది ఆయనకి మాత్రమే సొంతమైనటువంటి ఒక ట్యాగ్గా నిలిచిపోయింది. మరి ఇప్పుడు ఆ ట్యాగ్ ఏదైతే ఉందో పీపుల్ స్టార్ అనేది సందీప్ కిషన్ అనే ఒక యువ హీరో ఇప్పుడు తనకు తగిలించుకున్నాడు. ఆయన లేటెస్ట్ ఫిలిం మజాకా ఫిబ్రవరి 26న మన ముందుకు రాబోతుంది. అందులో పోస్టర్ల మీద పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ అని చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. సో నారాయణమూర్తి ట్యాగ్ని ఇతను ఎలా పెట్టుకున్నాడు, నారాయణమూర్తి ఇంకా యాక్టివ్గానే ఉన్నారు, సినిమాలు తీస్తూనే ఉన్నారు, ఎలా తీసుకుంటాడో ఆయన దగ్గర నుంచి అన్నట్టుగా. సో మరి ఆ అంశానికి సంబంధించి మనతోటి విశ్లేషించడానికి, మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ విశ్లేషకులు నారాయణరాజు గారు ఉన్నారు. అన్నయ్య నమస్తే. నమస్తే. సో ఇప్పుడు అది సందీప్ కిషన్, పీపుల్ స్టార్ సందీప్ కిషన్ అని మొట్టమొదటిసారి ఆ ట్యాగ్ వాడుకుంటూ ఇప్పుడు మజాక్ అనే సినిమా చేస్తూ ఉన్నాడు. అంటే పోస్టర్ల మీద ఆ పేరు కనిపిస్తూ ఉంది. అది చూసిన వాళ్ళు చాలా మంది, కొంతమంది అంటే సినిమా వాళ్ళు కూడా, వాళ్ళ దర్శకులు కూడా ఉన్నారు, నాతో కొంత బాధని, ఆవేదన వ్యక్తం చేశారు. పీపుల్ స్టార్ అంటే నారాయణమూర్తి కదా, ఇతను ఎలా పెట్టుకుంటాడని. మీరేమంటారు? ఇప్పుడు హీరోలకు వారి పేర్ల ముందు ఈ మకుటాలు పెట్టడం అనేది ఒక 10-15 ఏళ్ళుగా ఒక ట్రెండ్లా మారింది. అవును. నిజానికి హీరోల పెర్ఫార్మెన్స్, వాళ్ళు చేస్తున్న సినిమాలు, వాళ్ళ కమిట్మెంట్, వీటి ప్రకారం ఏదైనా ఒక మకుటాన్ని చేర్చాలి. అవును. అలా కాకుండా మరి దీనికి అభిమానులు చేరుస్తున్నారో, మీడియా వాళ్ళు చేరుస్తున్నారో, లేదా హీరోలు తమకు తాముగా తగిలించుకుంటున్నారో తెలియదు, కానీ ఒక సత్సంప్రదాయం మాత్రం ఇది కాదు. అంటే గతంలో నట సమ్రాట్ అనగానే మనకు ఆ తర్వాత పేరు చెప్పకుండా అక్కినేని నాగేశ్వరరావు అని గుర్తొస్తారు. నటరత్న అంటే రామారావు గారు గుర్తొచ్చేవాళ్ళు. ఇంత విలువైనవి మకుటాలంటే. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు. అంటే నటశేఖర్ అంటే కృష్ణ. ఇప్పుడు నాగేశ్వరరావు గారికి నాకు గుర్తున్నంత వరకు ఆయన ఒక 60 సినిమాలు పూర్తి చేశాక విజయవాడలో జరిగిన పౌర సన్మానంలో బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఆ గౌరవాన్ని ఆయనకు అందజేశారు. అప్పటి నుంచి అభిమానులు కావచ్చు, మీడియా కావచ్చు, నట సమ్రాట్ అంటే నాగేశ్వరరావు అని పేర్కొంటున్నారు. అలాగే నటరత్న అని మనం చెప్పుకుంటున్నాం కదా, ఎన్టీ రామారావు కూడా ఆయన చేసిన సోషల్ సర్వీస్, అంటే ఆ రోజున సైనిక నిధికి, సైనిక సంక్షేమం కోసం ఆయన నిధులు సేకరించి ప్రజెంట్ చేసినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన నటరత్న అని సంబోధించినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఈ మకుటాల వెనుక ఎంత చరిత్ర ఉందో మీరు ఆలోచించవచ్చు. కేవలం సినిమాలు చేయడమే కాదు, సినిమాల్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్, వాళ్ళు చేసిన సర్వీస్ కూడా ఆధారంగా ఇవి ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ క్రమక్రమంగా ఈ వారసత్వపు హీరోలు రావడంతో ఇప్పుడు నటరత్న ఎన్టీఆర్ అనగానే, బాలకృష్ణ రాగానే యువరత్న అనేశారు. నట సమ్రాట్ కొడుకును యువ సమ్రాట్ అనేశారు. ఒక సందర్భంలో నాగార్జున కూడా అన్నాడు, ఇంకా నేను యువ సమ్రాట్ ఏంటయ్యా అంటే, ఆ తర్వాత ఆయన నటించిన సినిమా పేరు కింగ్ను ఆయనకు చేర్చి కింగ్ నాగార్జున అంటున్నారు. అంటే ఇప్పటికీ కూడా నాగేశ్వరరావు గారు మన మధ్య లేకపోయినా నాగార్జున నట సామ్రాట్ అనే సాహసం ఎవరో చేయరు. అది నాగేశ్వరరావు గారికే పరిమితం. అలాగే నటరత్న అయినా సరే అది రామారావు గారికి మాత్రమే పరిమితమైంది. అందు గురించి ఆయన ఇప్పుడు నటసింహం అయ్యారు, కానీ బాలకృష్ణ నటరత్న అని పెట్టుకోవాలి. అవును, పెట్టుకోలే. అది నటరత్న అనేది ఆయనకి మాత్రమే పరిమితం. ఆయన బహుశా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హీరోలకు ఫాలోవర్స్ ఎక్కువ, అభిమానుల బలం ఎక్కువ. అయినప్పటికీ వాళ్ళు ఆ వారసుల్ని ఆ పేరుతో, ఆ గౌరవంతో సంబోధించడానికి ధైర్యం చేయలే. అవును. నటరత్న వారసుడు అని అంటారు తప్ప నటరత్న ఈ బాలకృష్ణ అని అనేటందుకు ధైర్యం చేయలేదు. అంత గౌరవప్రదంగా ఉన్న ఈ పురస్కారాల, ఈ మకుటాలు క్రమక్రమేణా ఈ వారసులు వచ్చాక, ఆ తర్వాత వారసులు వచ్చాక ఎవరికి పడితే వాళ్లకు జోడిస్తూ వచ్చేస్తున్నారు. చరిత్రలో అలాగే మన మెగాస్టార్ చిరంజీవి, అంతకుముందు ఆయన సుప్రీం హీరో అనేవాళ్ళు, ఆ తర్వాత ఆయన మెగాస్టార్గా
కెఎస్ రామారావు గారు తన అది మరణ మృదంగం సినిమా అప్పటి నుంచి ఇచ్చారు. ఆ సినిమాకి ఇచ్చారు ఆయన ట్యాగ్. అంతకుముందు కెఎస్ రామారావే ఆయనకు సుప్రీం హీరో అని కూడా అనేవారు. సరే, ఆ స్థాయి చిరంజీవికి వచ్చింది. ఇండియాలో ఆయన ఒక టాప్ 5లో ఆయన స్టార్డమ్ తెచ్చుకున్నాడు కాబట్టి ఆయన సంబోధించిన దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయొచ్చు. ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పకుండా మెగాస్టార్ అంటే చిరంజీవి అంతే. ఇప్పుడు ఆయన వారసుడికి మళ్ళీ మెగాస్టార్ అని పెట్టలేము. యువ మెగాస్టారో యువ స్టారో ఇలాంటివి కూడా కుదరదు. అలాంటి మకుటాలను ఈ తరంకి వచ్చే నెక్స్ట్ జనరేషన్లో మనం ఇందాక మీరు చెప్పినట్టు ఆర్ నారాయణమూర్తి గారి గురించి చెప్పుకుంటే ఆయన ప్రయాణం చాలా గొప్పది. సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్, కమర్షియల్ ఫీల్డ్, ఈ రెండు ఉన్న ఫీల్డ్లో ఆయన ఉంటూ తను నమ్మిన సిద్ధాంతాల కోసం, అంటే విద్యార్థి దశ నుంచి తను ఫాలో అయిన సిద్ధాంతాల కోసం సినిమా మాధ్యమాన్ని కూడా ఉపయోగించుకొని కమిట్మెంట్తో ఆ తరహా సినిమాలే తీయడం ఆయన గొప్ప విషయం. అది అంతే. ఆ సినిమా జయాపజయాలతో సంబంధం లేదు. అందుగురించి ఆయన వేరే సినిమాలు కూడా చేయలేదు. మీకు కూడా తెలుసు, ఆయనకు వేరే సినిమాల్లో అత్యధిక రెమ్యునేషన్ ఆఫర్ వచ్చినా ఆయన సున్నితంగా తిరస్కరించాడు తప్ప తన సిద్ధాంతాన్ని పక్కన పెట్టలేదు. గురువు గారు దాసరి నారాయణరావు గారి సినిమాలో యాక్ట్ చేసిన తన పందాల సినిమాల్లోనే చేశాడు. ఆయన చేసిన ఇంతటి ఒరే రిక్షా అనే సినిమానే తీశాడు కానీ వేరే రకమైన కమర్షియల్. అంటే దాసరి గారు కూడా తన పందా వదులుకొని తన శిష్యుడి కోసం వాని తరహా, అంటే వాడు అనొచ్చు, ఆయన తరహా సినిమానే చేశాడు. అలాగే ఇంకొక ఆయన ధవళ సత్యం గారు భీముడు అనే సినిమా చేశాడు. అది కూడా అదే ఆయన తరహా సినిమా. నారాయణమూర్తి అంటే ఒక బ్రాండ్. ఆయన ఆ క్యారెక్టర్లో తప్ప పాయింట్ షర్ట్ వేయించి డ్యాన్సులు చేపిస్తే జనం కూడా యాక్సెప్ట్ చేయరు. పైగా జనాలు బళ్ళు కట్టుకొని ఇంటికి పోయి ఆయన దుమ్మెత్తి కూడా పోస్తారు. అంత కమిట్మెంట్తో తీసిన గొప్ప ప్రొడ్యూసర్గా, ఆర్టిస్ట్గా, డైరెక్టర్గా ఆయన పేర్కోవచ్చు. ఇప్పుడు ఆయన పరిస్థితి మనకు కొంత తెలుసు. ఆయన ఈ సినిమాలు తీసి ఆయన సంపాదించుకున్నది కూడా పెద్దగా లేదు. కోల్పోతున్నాడు. ఆయన సంపాదన తన స్వగ్రామంలో ఊరి డెవలప్మెంట్ కోసమే ఉపయోగించుకున్నాడు. అంటే పీపుల్ కోసమే వాడాడు. ఆయన పీపుల్ స్టార్. ఆ ట్యాగ్ తనకంటూ సొంత ఇల్లు కట్టుకోలేదు, ఒక కారు లేదు, బ్రహ్మచారి, ఇంత ఉంది. ఇప్పుడు నారాయణమూర్తి కంటే ముందు ఇదే తరహా విప్లవ అభ్యుదయ సినిమాలు చేసిన వాడు మాదల రంగారావు. ఆయన రెడ్ స్టార్ అనేవాళ్ళు, పీపుల్ స్టార్ అనలేదు. ఎందుకంటే అంతకంటే కమిట్మెంట్తో చేసిన వాడు నారాయణమూర్తి. పైగా తనే ప్రొడ్యూసరు, తనే డైరెక్టరు, తనే ఆర్టిస్టు. ఈ విభాగాలు కూడా చేసి ఎంతో రిస్క్ కోర్చి డే అండ్ నైట్ కష్టపడి ఎక్కడో కుగ్రామాల్లో షూటింగ్ ఎంపిక చేసుకొని అక్కడ ఆర్టిస్టులను తీసుకెళ్ళి వాళ్ళ సహకారంతో సినిమాలు పూర్తి చేసి ఒక అద్భుతమైన సినిమాలు ఇచ్చాడు. అంత ప్రయాణించాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్లను, మన లిరిక్ రైటర్లను, ఎంతోమంది టెక్నీషియన్లు పరిచయం చేసిన ఘనత ఆయన. పీపుల్ స్టార్. ఈ ట్యాగ్ను ఇప్పుడు ఎవడో ఎలాంటి సినిమాలు చేస్తున్నాడో, అసలు కెరీర్ ఎటు వెళ్తుందో కూడా తెలియని నటులు వాళ్ళ ముందు ఉపయోగించుకోవడం పొరపాటున, అంటే ప్రొడ్యూసర్లో లేదా ఆయన ఫాలోవర్స్ ఎవరైనా అలాంటి పదాలు వాడినా సందీప్ కిషన్ అనే హీరో సున్నితంగా తిరస్కరించాలి. పీపుల్ స్టార్ అంటే అది కాదు. అతను హీరోనే 30 సినిమాలు చేశాడు. మనకు ఇలాంటి ఒక గొప్ప నటుడు లేదా ఒక ప్రజల కోసం పాటుపడి అనేక సినిమాలు ఉన్న నారాయణమూర్తితో ఆయనకు మాత్రమే సొంతం అది, దాన్ని మనకు ఉపయోగించుకోవడం సరికాదు అంటూ వేరేదో ఒకటి చూస్ చేసుకొని ఉండే. అసలు హీరోలకి ఇవన్నీ అవసరం ఎందుకండి? మగటాలు ఎందుకు అజిత్ అని కూడా తలా అజిత్ అంటే నన్ను వద్దు, చెప్పాడు, పిలవద్దు నన్ను, వాళ్ళ పేరు అజిత్ అని పిలవండి, వాళ్ళ పేరుతోని వాళ్ళు పిలుచుకుంటేనే వాళ్ళ గౌరవం. అదే అంతే తప్ప ఇప్పుడు కమల్ హాసన్ కూడా మనం మాట్లాడుకుంటే ఆయన కూడా ముందున్న లోక్ నాయక్ తెలుగులో పెడతారు. అలాంటి వద్దు అని ఆయన కూడా మీడియాకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అంటే ఉన్న మన పేరు చాలు, మనకు ఈ మకుటాలు అనవసరం, మనం ఏంటి అనేది మన సినిమానే సమాధానం చెప్పాలి. మనం సక్సెస్ అయితే ఖచ్చితంగా దాన్ని అందరూ గుర్తిస్తారు. అంతే తప్ప నారాయణమూర్తి గారు జీవించి ఉండగా ఆయనకు మాత్రమే పరిమితం. భవిష్యత్తులో కూడా, అంటే నారాయణమూర్తి అనంతరం కూడా ఈ సినిమా రంగంలో పీపుల్ స్టార్ అనే మకుటాన్ని ఎవరు పెట్టుకోవడానికి అర్హులు ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే అంత కమిట్మెంట్తో ఒక 40 సినిమాలు తీసే సాహసం కూడా భవిష్యత్తులో ఎవరు చేయరు. ఈ రోజున సినిమాలు ఎలా వస్తున్నాయి, కమర్షియల్ పాయింట్లో లేకపోతే వెనక్కి వెళ్ళో ముందుకు వెళ్ళో గ్రాఫిక్ ఆధారంగా తీస్తున్నాడు. కానీ పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తూ పబ్లిక్ సమస్యను తీసుకుని రైతు ఆత్మహత్యలు కావచ్చు, లేదా మహిళా విద్య కావచ్చు, లేదా కులంలో ఉండే సమస్యలు కావచ్చు, ఏదో
ఒక సమస్యతో అవును, అన్ని. నారాయణమూర్తి మాత్రమే మొత్తానికి తిరిగాడు. అంటే బడుగు వర్గాలకు సంబంధించి ఆ, ఎవరైతే ఇక్కడ మన సొసైటీలో పీడించబడుతూ ఉన్నారో ఏదో రకంగా అవును సో పీడన గురవుతున్నారో వాళ్ళ మీద వాళ్ళ గురించి వాళ్ళ కోసం సినిమాలు తీస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగానే మనం గొప్ప వ్యక్తి చూడాలి. కాదు. అతని కమిట్మెంట్ను ఎవరు ప్రశ్నించడానికి రైట్ లేదు. ఉమ్. ఆయనను ఎవరు తప్పు పట్టలేరు. అంత కమిట్మెంట్తో ఉన్నాడు కాబట్టి ఈ రోజున కూడా ఆయన ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నాడో బలహీనంగా ఉన్నాడో అందరికీ తెలుసు. అవును. అయినప్పటికీ కూడా ఎవరికి చెప్పుడు అది చెప్పడు. తన కష్టం పడుతుంది తనే పడతాడు తప్ప ఇలా కష్టపడుతున్నాననే విషయం బయటికి ఎక్కడ కూడా చెప్పుకోవడానికి ఇష్టపడు. ప్రజల కోసం ఉన్న నటుడు, ప్రజల కోసం సినిమాలు తీస్తున్న నటుడు, ప్రజల కోసమే జీవించి ఉన్న నటుడు. ఆయనకు ఇదే కాదు, రాజకీయంగా కూడా పలు అవకాశాలు వచ్చాయి. చట్టసభలకు ఏకగ్రీవంగా పంపించే ఆఫర్స్ కూడా వచ్చిన టీడీపీ వాళ్ళు ఇచ్చారు. అవును, సున్నితంగా తిరస్కరించాడు. కాకినాడ ఇస్తా ఉన్నారు, లోక్సభ ఇస్తా ఉన్నారు కదా. అలా కాకుండా నామినేట్ లేదు. అలా ఎన్ని ఉన్నప్పటికీ, ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా తన పంధాను విడిచి ఆయన ఏ రోజు సినిమాలు చేయలేదు. అందుకే ఆయన పీపుల్ స్టార్గా ఉంటాడు. నిజమైన పీపుల్ స్టార్ అంటే ఆయనే. ఆ మకుటాన్ని ఏదో కమర్షియాలిటీ కోసమో ఆ తరహా సినిమా ఒక్కటి కూడా చేయని వాళ్ళు ఈ రోజున ఆధునిక సినిమాల్లో ఇష్టం వచ్చినట్టు యాక్ట్ చేస్తున్న వాళ్ళు దాన్ని తగిలించుకోవడం అది క్షమించరాని నేరం. ఇది స్వచ్ఛందంగా ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో, ఎవరైతే ఆయనకి తగిలించారో వాళ్ళు దీన్ని గుర్తెరిగి నారాయణమూర్తి గారి మీద ఉన్న గౌరవంతో, నారాయణమూర్తిని ఇండస్ట్రీ మొత్తం గౌరవిస్తుంది, పబ్లిక్ గౌరవిస్తారు. ఆ గౌరవంతో అలాంటి మకుటాన్ని ఆయనగా తొలగించుకుంటే గౌరవం ఉంటుంది. లేదా ఆయన ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా ఇలాంటి అపవాదు ఎదుర్కోక తప్పదు, ఇబ్బంది పడక తప్పదు. ఇది గుర్తెరిగి ముందే మేల్కొంటే చాలా మంచిది. రేపు ఆ ట్యాగ్ తగిలించుకున్న సినిమా రేపు వేరే ఫలితం వస్తే అది పీపుల్ స్టార్ నారాయణమూర్తిని అవమానించినట్టుగా కూడా అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని సందీప్ కిషన్కు మన ఒక విజ్ఞప్తి కూడా చేద్దాం. తనకు తెలియకుండా జరిగి ఉంటుందనే అనుకొని ఇప్పటికైనా ఆ మకుటాన్ని పక్కన పెట్టేసి వేరే ఆలోచించుకుంటే బెటర్ అనేది నా సలహా. నిజంగా ఒకవేళ ఆయన మొకటమే ఏదైనా తగిలించుకోవాలనుకుంటే ఇంకేదైనా తగిలించుకుంటే బెటర్ తప్ప ఈ పీపుల్ స్టార్ అనేది మాత్రం ఉంచుకోకుండా ఉంటే మంచిది. నువ్వు హీరోగా సక్సెస్ఫుల్ సాధించి అద్భుత విజయాలు సాధిస్తే నీకే సరైన మకుటాన్ని ప్రజలు లేదా నీ ఫాలోవర్స్ లేదా నీ ప్రొడ్యూసర్లు వెతికి పెడతారు. అది అసలు ముఖ్యమే కాదు. అవును, నీకు నువ్వుగానే గుర్తింపు తెచ్చుకోవాలి. ఒక ట్యాగ్ ఇచ్చినంత మాత్రాన హీరోకు లేదా హీరోయిన్కు హైప్ ఏం క్రియేట్ కాదు. అంతే కదా. ఈ రోజున విజయశాంతిని మనం లేడీ సూపర్ స్టార్ అన్నాం. ఆ తర్వాత ఆ పదం ఈ రోజున తమిళనాడులో వాడుతున్నాం. అంటే ఆ స్టార్డమ్ వచ్చింది కాబట్టి ఎంతకాలం పట్టింది? అలా రావాలి తప్ప మనకే పోస్టర్ మనదే, డిజైనర్ మనోడే అని తగిలించుకోవడం సరికాదు. అంటే దానికి యాక్సెప్టబిలిటీ అంటాం. అంటే అనుమతి అనేది అందరి దగ్గర నుంచి కూడా ఆమోదయోగ్యమా కాదా అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు పలానా హీరోకు పలానా మకుటం అంటే భలే పెట్టారు, చాలా బాగుంది అని అనుకోవాలి. అరే ఇదేంట్రా వీనికి ఇద్దరికి ఇచ్చారు, ఇది నారాయణమూర్తి సొంతం కదా, పీపుల్ స్టార్ అంటే నారాయణమూర్తి కదా అని ఆలోచన వచ్చిందంటే నువ్వు ఫెయిల్యూర్ అయినట్టే, అది సరైంది కాదన్నట్టే. దాన్ని ఇప్పటికైనా నిశ్చితంగా పరిశీలించుకొని తొలగించుకుంటే మంచిది. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ.